హలో, సునీల్ గారు మాట్లాడండి. హలో, నేను సునీల్ అండి. సునీల్ పీసీఆర్ కొంచెం వాల్యూమ్ పెంచండి సార్. ఓకే, సునీల్ గారు మాట్లాడండి. హలో, ఎస్, వినబడుతుందండి సునీల్ గారు. సార్ నేను మక్కిపట్నం నుంచి. సార్, ఇప్పుడు మీరు ఇందులో లోపల మాట్లాడే డిస్కషన్ లో కూర్చోబెట్టారు అనిల్ గారి ఫ్రెండ్ అని. హలో, అవును, హలో, వినబడుతుందండి సునీల్ గారు, మీరు మాట్లాడి మీ క్వశ్చన్ అడిగేసేయండి, వినబడుతుంది. ఇందులో కూర్చోబెట్టిన కాలర్స్ అన్న మాట్లాడే ఆయన అనిల్ గారి ఫ్రెండ్ అని, మరి కొద్దిగా ఆయన బిహేవియర్ అంత ఇదిగా కరెక్ట్ గా అనిపించట్లేదు. అంటే ఆయన పద్ధతి అట్లాంటి వాళ్ళు కూర్చోబెట్టి క్రైస్తవ సమాజం ఇట్లా తాగుబోతుల్లాగా ఉంటారు అన్నట్టు ఉండడం బాగోదని నా ఉద్దేశం సార్. ఓకే, మీరు నేను కొట్టిమంటారా? నిజాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఒకటి బ్రదర్, మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక విషయం చెప్పండి. ఆయన చనిపోయాడు ప్రవీణ్ బ్రదర్ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఏ క్రైస్తవుడు నమ్మడు. అది 100% నమ్మరు ఎవరు. హలో సార్, ఇక్కడ ఒకటి నేను అనేది ఏమంటే, మన కమ్యూనిటీ కూడా మనం నమ్మే దాని మీద బట్టి సత్యం అనేది ఉండదండి. ఆయన తాగాడు లేదనేది నీకు తెలియదు, నాకు తెలియదు. అది రైట్. సో మనకున్న సేవకుల్ని మనము ముసుకేసి మారేడుగా చేసి వీళ్ళంతా తోపులు తురుములు అని చెప్తే అది మీరు అంటే అది దిగజారుడు తనం అవుతుంది. తాగాడంటే తాగాడని చెప్పాలా, తాగలేదంటే తాగలేదని చెప్పాలి. యేసుప్రభు నిజం మాట్లాడమని చెప్పాడు. సో ఆయన కోసం సిబిఐ ఎంక్వైరీ చేద్దాము, అంతకంటే ముందుకు వెళ్దామంటే వెళ్దాం, అనుమానాలు నివృత్తి చేసుకుందాం. కానీ ఒక సైంటిఫిక్ బేసిస్తో ఒక ఎవిడెన్స్ మనకి ముందు వస్తున్నప్పుడు ఇక నేను నమ్మను అంటే అది సొసైటీ ఎట్లా అంగీకరిస్తుందని మనం ఆలోచించుకోవాలా. ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సునీల్ కాల్ కట్ అయింది. ఎస్, ఎవరైనా మీరు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఎవరితోనైనా సహేతుకంగా మీకున్న డౌట్స్ అడిగేంత వరకు మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. బాబురావు గారు కూడా ఉన్నారు. ఎస్, బాబురావు గారు, సో ఇన్ని అనుమానాలు పడటానికి కారణం, ఇన్ని రూమర్స్ రావటానికి కారణం వెనుక ఉద్దేశం ఎలాగున్నా కానీ ఒక భయం ఉంది. ఆ భయం వల్లే ఇన్ని అనుమానాలు వచ్చాయని అంటూ ఉన్నారు. అవును. సో ఆ భయం నిజాన్ని మాట్లాడనివ్వలేకపోయింది అని అనిల్ అంటున్నారు. కానీ మాపై దాడి చేసే ప్రయత్నం జరిగింది అని కళ్యాణ్ అంటూ ఉన్నారు. ఇది భయం కాదండి, కుట్ర. అదేం భయం కాదు, యాక్చువల్లీ దాన్ని కుట్ర అంటారు. ఇక్కడ ప్రవీణ్ చావుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకున్నారు. కొంతమంది హిందూ సమాజంలో హిందూ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థలు మా మత ప్రచారానికి మత మార్పిళ్లకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ హత్యని హిందూ సంస్థల మీద నెట్టేయాలని కొంతమంది పాస్టర్లు ఊహించుకున్నారు, ఆ ప్రయత్నం చేశారు. కొంతమంది ఇది పవన్ కళ్యాణ్ టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలో పాస్టర్ల హత్య జరుగుతుంది కాబట్టి రాజకీయ దురుద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకుల మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే ఇది పవన్ కళ్యాణ్ హత్య చేయించిందని కొంతమంది మాట్లాడారు. కొంతమంది మూర్ఖులు ఏం మాట్లాడుతున్నారు, ఇది చిన్నజీఆర్ స్వామీజీలు హిందుత్వం మీదకి, చిన్నజీఆర్ స్వామీజీ, అమిత్ షా అని పిచ్చిగా మాట్లాడే కొంతమంది, ఇంకొంతమంది పాస్టర్లు ఉన్నారేనండి. ఈ హత్య ద్వారా మనము క్రైస్తవులలో ఉన్నటువంటి ఎమోషన్ని రెచ్చగొట్టి డబ్బులు సంపాదించాలని ఈ అజయ్ బాబు, విజయ్ కుమారు, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని యూజ్ చేసుకున్నారు. అంటే ఎమోషన్స్ని రెచ్చగొట్టాలనుకున్నారా, లేదంటే సహజంగా ఉన్నటువంటి భయం కాబట్టి ఈ ఆందోళనతోనైనా ఆ జరుగుతున్న దాడులు ఆగిపోతాయి అనేటటువంటి ఒక నమ్మకం? అది 1% 0.5% ఉండొచ్చు. కానీ ఈ రాజకీయ కుట్ర ఉంది, హిందూ సంస్థల మీద టార్గెట్ చేసే కుట్ర ఉంది, ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వచ్చు అనే కుట్ర ఉంది. కొంతమంది హిందుత్వాన్ని టోటల్గా బీజేపీని, మహాకూటమిని, రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసే కుట్ర ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. కమ్యూనిటీలో ఉన్న భయం కనబట్టలేదా? కమ్యూనిటీలో భయం ఏముందండి, అసలు ఏం జరిగిందని ఇది కుట్ర అండి. గత 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్ర. ప్రాసిక్యూషన్ రిలీఫ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది యూఎస్లో. భారతదేశంలో ఇంట్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి దాన్ని కూడా ఈ క్రైస్తవులు హిందువులే చంపారని అమెరికాకి ఇంగ్లీష్లో రిపోర్ట్ పంపిస్తారు. అక్కడ నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని కుట్రలు చేస్తారు. బాబురావు గారు చాలాసేపు నుంచి ఉన్నారు. బాబురావు గారి దగ్గర నుంచి ఒక ఆన్సర్ తీసుకుని కళ్యాణ్ చేసినటువంటి అలిగేషన్ తీసుకున్నారు. బాబురావు గారు,
ఇక్కడ భయం ఉందా, కుట్ర ఉందా, రాజకీయ కోణాలు ఉన్నాయా, నిజం తెలిసినప్పటికీ అంగీకరించలేనటువంటి ఒక భావజాలం ఉందా, లేకపోతే ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఓకే, నేను 2-3 విషయాలు దీంట్లో మాట్లాడి నేను మీ దగ్గర సెలవు తీసుకుని, ఎందుకంటే నాకు ఒక మీటింగ్ ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను. అవును, ఓకే. దీంట్లో ఒకటి కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, దీంట్లో ఏ విధమైనటువంటి కుట్ర ఉందని నేను అనుకోవట్లేదు. చాలా కాలంగా నేను ఇంతకుముందు కూడా మనకు లైవ్లో ఒకసారి చెప్పాను, నేను చాలా కాలంగా మైనారిటీస్ మీద, రిలీజియస్ మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు రోజు చూస్తూనే ఉన్నాం. అలాగే క్రిస్టియన్స్ ఇంటెలెక్చువల్స్ కూడా, లేకపోతే కొంతమంది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు దాన్ని ఖండిస్తూ మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, రిలీజియస్ మైనారిటీస్ని టార్గెట్ చేసి వారి మీద ఏదో ఒక రకమైనటువంటి హింస, పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం 2024లో 840 పర్సిక్యూషన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. నిన్న హైదరాబాద్ శివారుల్లో గాస్పెల్ అవుట్రీచ్కి వెళితే వాళ్ళ నానా బూతులు తిట్టి వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన నిన్నటినే ఉంది. అయితే వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ భయాందోళన మధ్య పైగా ప్రవీణ్ పగడాల గారికి ఏదో ప్రాణహాని ఉందని చెప్పేసి అనుమానిస్తూ కొందరు హెచ్చరికలు చేసినటువంటి సందర్భంగా అక్కడ గుమిగూడినటువంటి అనేక మంది ఆయన ఫాలోవర్స్ అనవండి, లేదా అభిమానులు అనివ్వండి, లేకపోతే ఇంకో రకమైనటువంటి అంటే ఇలాంటి అనుమానాలను రేకెత్తించి సందేహాన్ని కలగజేసేటటువంటి మనుషులు అనివ్వండి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ అన్ని రకాల ఆ గుంపులో ఉండుంటారు. అందరూ కలిసి చేసి ఇది యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదు, యాక్సిడెంట్ కాదు, ఇక్కడ హత్యే అని చెప్పేసి ఎవరో మొదట్లో స్టార్ట్ చేస్తే దాన్నే పట్టుకుని అందరూ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అనుమానించి ఉండవచ్చు, దాంట్లో డౌట్ లేదు. అయితే కొంతమంది ఇదే పనిగా వాళ్ళేదో చూసినట్టుగా, హాలీవుడ్ సినిమాల్లో కనుక చూసినట్లుగా ఒక పెద్ద చిత్రీకరణ చేసి, వీడియోలు చేసి, ఒక పెద్ద ఇదంతా అల్లి యూట్యూబుల్లోనూ లేకపోతే ఈ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చాలా వరకు వాళ్ళు చేసినటువంటి ప్రచారం చాలా చింతనీయమైంది. అది ఎవరైనా సరే, క్రైస్తవులైనా అయి ఉండొచ్చు, హిందువులైనా అయి ఉండవచ్చు, ఇంకొక జాతి వారైనా అయి ఉండొచ్చు, ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, లేకపోతే కొన్ని సంఘాల మీదనో లేకపోతే కొన్ని మతాల మీదనో ఆ రకమైన ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయటం అనేది తప్పకుండా మనం దాన్ని ఖండించాల్సిందే. నేను మాత్రం ఖండిస్తూ ఉన్నాను. దీంట్లో చాలామంది క్రైస్తవులు బాధ్యత రహితంగా కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాధ్యత రహితంగా ప్రతిక్రియను వ్యక్తం చేశారు. దాన్ని కూడా ఖండించాల్సిందే. అలాగే అదేదో మీరు అంటే ఒక టీవీ వాళ్ళు లేదా మీరే ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఆ వైన్ షాపులో వైన్ కొన్నారన్నటువంటి ఆ వీడియోని బయట పెట్టగానే ఇదేదో క్రైస్తవులందరూ కూడా దేశద్రోహులు, వాళ్ళేదో తీవ్రవాదులు, అది చేశారు ఇది చేశారని చెప్పేసి కొంతమంది వీడియోలు చేసి మన హిందూ సహోదరులు చేయటం కూడా ఒక విధంగా ఇటుపక్క అనవసరమైన సందేహాలను ఉత్పన్నం చేయడానికి దోహదం చేసింది అనుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఏది ఏమైనా మనం చెప్పాల్సింది ఏంటంటే, పోలీసు వారు ఇప్పుడు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్